ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రత్యేక ఎన్నిక ఇది. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు 100% నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి కూడా లేదని చెప్పి మనం అందరూ కూడా గమనించాలి. వారు చెప్పినవన్నీ కూడా చేసి తిరిగి మళ్ళీ మనకి ఎన్నికలకు ముందు మనకు వస్తూ ఉన్నారు. ఇందాక జడ్పీటీసీ ఏమో చెప్పింది, నేను ఏదైనా మంచి చేస్తుంటే నాకు మద్దతు ఇవ్వండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పి. నిజంగా ఆయన మీ అందరి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను ప్రతి కుటుంబానికి మేలు చేశాను, ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి కూడా ఆర్థికంగా నేను ఏదో ఒక రకంగా ఆదుకున్నాను, మరి వాళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు అనే నమ్మకంతో ప్రతి సభలో కూడా నేను మంచి చేస్తుంటే నాకు మీరు మద్దతు ఇవ్వండి, నాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, నా ప్రచారానికి మీరు ఛాంపియన్స్గా ఉండండి అని వారు చెప్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో ఇచ్చాడు. 600 పేజీలు, 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో. మన ముఖ్యమంత్రి గారేమో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. దాంట్లో అన్ని హామీలు కూడా పొందుపరిచి ఎన్నికలైన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజు నుంచినే మాకందరికీ కూడా, మంత్రులందరికీ కూడా మీరు ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా చూడాలా, ఒక ఖురాన్గా చూడాలా, ఒక భగవద్గీతగా చూడాలా అని చెప్పి మీరందరూ కూడా దీంట్లో అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయా లేదా అనేది రోజువారీ బేరీజ్ చేసుకోవాలా, మీ ఆఫీస్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా అని చెప్పారు. ఆయనేమో 600 హామీలు ఇచ్చి 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేసేసాడు. అది మామూలుగా వెబ్సైట్ అంటే కంప్యూటర్లో పెట్టింటారు, దాని నుంచి కూడా తీసేశాడు. వెబ్సైట్లో నుంచి కూడా తీసేసి ఎవరికి కూడా ఏమి హామీ ఇచ్చారనేది కూడా తెలియకుండా చేశారు. ఆ రోజు మీరందరూ కూడా ఏకబిగిన రైతు సోదరులందరూ కూడా మా రైతు రుణాలు మాఫీ అవుతాయని ఓట్లేశారు. మహిళా సంఘాల సభ్యురాండ్లందరూ కూడా మా మహిళా సంఘాల అప్పులన్నీ తీర్చేస్తాడని చెప్పారు. ఇంకా కొంతమందికి ఆయన మీ బంగారు రుణాలు కూడా నేను తీరుస్తానన్నాడు. ఇవన్నీ కూడా నమ్మారు. ముఖ్యంగా యువకులు ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తే వాళ్ళందరూ కూడా ఎగబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్తే గోడల మీద అంతా కూడా రాశారు. కానీ ఆయన బాబు వచ్చాడు, వచ్చిన 2-3 నెలల్లోనే 2 లక్షల పేదలకు సంబంధించిన ఉద్యోగాలను, కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ కూడా తొలగించడం జరిగింది. మరి బాబు వచ్చినాక ఉద్యోగాలు వచ్చాయా పోయాయా అనేది మనమే ఆలోచన చేయాలి. మీ మహిళా సంఘాల రుణాలు తీర్చాడా లేదా అనేది మీరే ఆలోచన చేయాలి. మీ రైతు రుణాలు తీర్చారా లేదా అనేది మీరే ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చేశాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా మన గ్రామంలోనే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా రోజువారీ మీ అందరికీ కూడా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరిగింది. మరి ఆ విధంగా వాలంటీర్లందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేశారు ఈ 5 సంవత్సరాలు. మరి వారు కరోనా సమయంలో మన రాష్ట్రంలో చాలామందిని ఆదుకోవడం జరిగింది. ఆదుకునేదే కాకుండా చాలామంది వాలంటీర్లంతా కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి వాలంటీర్లను ఈరోజు రకరకాలుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూటలు మోసేవాళ్ళు వాలంటీర్లు అని మాట్లాడాడు. కరోనా సమయంలో మన ఇండ్లకు రోజువారీ మనకు కుటుంబ అవసరాలకు ఏదైనా అక్కడి నుంచి బియ్యం కానీ మిగతా ఇతర సరుకులు కానీ తెచ్చిస్తే మూటలు మోసేవాళ్ళు అని చెప్పారు. మరి వాళ్ళు లేకుండా అంటే ఎంతమంది ఇంకా కరోనా బారిన పడి చనిపోయి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనకు మేలు చేయాలా, మనల్ని కూడా ఆదుకోవాలని చెప్పి పనిచేస్తూ ఉన్నాడు తప్ప వేరే ఆలోచనతో ఆయన పనిచేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో రోజు
సమీక్షా సమావేశం పెట్టి ఏ హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి, ఏ హాస్పిటల్లో బెడ్లు లేవు, ఆక్సిజన్ ఎక్కడుంది, ఆక్సిజన్ ఎక్కడ లేదు, మందులు ఏమైనాయి, ఇవంతా కూడా జోడువారీ బేరీజ్ చేస్తేనే మనం ఇతర రాష్ట్రాలకు పోస్తే ఇక్కడ తక్కువ జనాభా చనిపోయేదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సౌకర్యం అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, లోకేష్ గారు ఎక్కడున్నాడు, బాలకృష్ణ గారు ఎక్కడున్నారు? 4 గోడల మధ్య హైదరాబాద్లో ఉన్నారు తప్ప వారి నియోజకవర్గాలు కూడా వచ్చి వాళ్ళు పర్యటించలేరు. మరి ఇలాంటి వ్యక్తులు మనకు సేవ చేస్తారా? ఆలోచన చేయండి, మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ఎన్నికల హామీలే. ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో 100% నెరవేర్చిన ఘనత కూడా ఆయనదే. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మహిళా సంఘాల రుణాలు ఆ రోజు 14,200 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 14,200 కోట్లు ఆ రోజు ఇచ్చింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25,570 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉండింటుందా? ఇంత ప్రభుత్వ ధనాన్ని ఇంత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల హామీలు చెప్పారు, మీ అప్పులని నేనే తీర్చేస్తానన్నాడు, బ్యాంకులకి ఏమి కట్టొద్దన్నాడు, మీ అకౌంట్లన్నీ కూడా బ్యాంకులు కట్టొద్దని తర్వాత ఎన్పిఐలు అయిపోయినాయి. బ్యాంక్ మేనేజర్లు మీరు పోతే అప్పిచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు బ్యాంక్ మేనేజర్లే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఎంత కావాలమ్మా అప్పు ఇస్తాను అని చెప్పి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కానీ రైతులకు కానీ రైతు భరోసా కేంద్రాలు మన గ్రామాల్లో వెలిసాయి. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు మన గ్రామంలోనే ఉంది. మన గ్రామంలో ఉండే రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడ పరీక్షా కేంద్రాలు కూడా పెట్టి భూమిలో ఉన్న సత్తువును పరీక్షించి పలాని నెలలో పలాని పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందనే పరిస్థితి కూడా ఈరోజు మనకు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాల చేసేదే కాకుండా వైద్యం కోసం అనేక రకాల ఖర్చు చేశారు. ఈ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ఖర్చు వైద్యానికి ఖర్చు చేస్తుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకు 26 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 26 కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా తీసుకొచ్చాం. మరి వైద్యానికి ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయల పైన ఖర్చు అయితే 35 లక్షల దాకా 35 లక్షల దాకా ఒక వ్యక్తికి జబ్బు చేస్తే నయం చేసేదానికి ఖర్చు చేసేదే కాకుండా తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన బిడ్డలు చదువుకునేదానికి మన తరఫున మన బిడ్డలకు ఆయనే తల్లిదండ్రిగా అయి అన్ని రకాల మంచి విద్యను అభ్యసించేదానికి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. మన పాఠశాలలన్నీ ఆధునీకరించారు. అక్కడ ఫర్నిచర్ కానీ లేకపోతే బుక్కులు కానీ వేసుకునే బట్టలు కానీ బూట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా వాళ్ళు తినే భోజనం కూడా బాగుందా లేదా అని ప్రతి వారం కూడా సోమవారం ఏం పెట్టాలా, మంగళవారం ఏం పెట్టాలా అని చెప్పి మెనూను కూడా వారే నిర్ణయించారు. మరి బైజూస్ కాంటెంట్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్స్తో తరహాలో ఈరోజు విద్యను అభ్యసించేదానికి ఆయన బైజూస్ కాంటెంట్ను తీసుకొచ్చారు. 8వ తరగతి నుంచి చదివే పిల్లలకంతా కూడా ట్యాబులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున విద్య కోసము వైద్యం కోసం మన తరఫున మనం తల్లిదండ్రి మనముండి మన బిడ్డలు చదివించే పరిస్థితి మనకి ఇవ్వకుండా ఆయన భరించి చేస్తూ ఉన్నాడు. అదే వైద్యం కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ అన్ని రకాల కూడా మనం ఆదుకునేందుకే ఆయన పనిచేస్తూ ఉన్నాడు తప్ప ఏదో సొంత అజెండాతో 5 సంవత్సరాల్లో 600 హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూములు కొనుక్కోవాలా, అవన్నీ రియల్ ఎస్టేట్ చేసుకోవాలా, మనం ఒకే ఒక అజెండాతో పనిచేశాడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు. కేవలం మనం ఏ విధంగా డబ్బులు సంపాదించాలని చెప్పి ఆలోచన చేశాడు తప్ప ఎందుకని వచ్చేసాడు ఆయన హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాలు హైదరాబాద్లో మనం ఉండి ఇప్పుడు దాకా మనం హైదరాబాద్లో నుండి పరిపాలన సాగించి ఉండొచ్చు. మరి రాత్రికి రాత్రే విజయవాడకి ఎందుకు వచ్చేసాడు? అక్కడ కోట్లు కేసులో ఇరుక్కొని అరెస్ట్ చేస్తారని భయపడి విజయవాడకు వచ్చేసి దొంగ మాటలు చెప్పి నేను రాజధాని కడతానని చెప్పి ఆ కట్టిన రాజధాని కూడా టెంపరీ రాజధాని అని ఆయనే పేరు పెట్టాడు, తాత్కాలిక రాజధాని అని. ఆ రాజధానిలో మీరు చూశారు, మీడియాలో అంతా చూసాం మనం, ఆ పైన పడిన నీళ్లు లోపలికంతా అట్లే వస్తూ ఉన్నాయి, అంత లోపభూయిష్టంగా కట్టడం జరిగింది.
మరి ఇవన్నీ కూడా తను ఒకే ఒక అజెండా ఏంది, మనం సంపాదించేది ఎట్లా, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు దోచుకోవాలా ప్రభుత్వ ధనాన్ని పనిచేశాడు తప్ప మన పేద ప్రజల గురించి కానీ మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఏది కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఒకే మాట, రాజశేఖర రెడ్డి గారు వారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, వారి పేరు చెప్తే అభివృద్ధి కార్యక్రమాల్లో జలయజ్ఞం గుర్తొస్తుంది, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ 35 లక్షల దాకా ఖర్చు చేసేది గుర్తొస్తుంది, మరి అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. మరి చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకం గుర్తొస్తుందని అడుగుతా ఉన్నాను, ఏది కూడా రాదు.